మనం గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతవరకు మీరు రికార్డెడ్ హిస్టరీ అంటే నాణ్యాలు, ఇన్స్క్రిప్షన్స్, పాయింట్స్ ఇవన్నీ కూడా చరిత్ర ఆధారమైనటువంటివి. ఎవరైనా చదివి చూసి చదువుకుంటే తెలుస్తుంది. దానికి బుక్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి. కానీ లిఖితంగా లేనటువంటివి అంటే వారల్ హిస్టరీ ఎక్కువగా తెలంగాణలో హిస్టరీ ఎక్కువ ఉంది. సజీవమైన సంస్కృతి అంతా కూడా ఇప్పుడు కూడా వారల్లోనే ఉంది. పాటల రూపంలో, గానాల రూపంలో అది స్లోగా అంచెలంచెలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్. సో ఇక్కడ ఉన్నంత వారల్ హెరిటేజ్ ఎంత సమృద్ధివంతమైనటువంటిది ఇంకెక్కడా లేదు. అది ముఖ్యంగా జానపదులు, గిరిజనుల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మనం సమ్మక్క సారక్క యాత్రని చూసుకుంటే ఇంత పెద్ద భారతదేశంలో ఎంతో విభిన్నమైనటువంటి భాషా కుటుంబాలు సాంస్కృతిక పరంగా, భౌగోళిక పరంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఆసియాలోనూ అతిపెద్ద అయినటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర. అది రాష్ట్ర ఐక్యతనే కాదు, అంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలే కాకుండా సో ముందు అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు, ముఖ్యంగా మానవ శాస్త్రవేత్తలు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు కానీ, చరిత్ర పరిశోధకులు అన్ని వాళ్ళు కూడా అది ఆకర్షింపబడి ఇంకా దాన్ని పరిశోధించడానికి ఎక్కువ మందికి అవకాశాలు కలబడతాయి.